మీ పేరు చెప్పండి సార్. నమస్తే సార్, నా పేరు జోషి. నూజివీడు తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను సార్ నేను. సార్, ఇప్పుడు మనం ఇక్కడ గనకైతే చూస్తే నూజివీడు చరిత్రకి చిహ్నంగా శాశ్వతంగా మిగిలినటువంటి కుక్కల గేటు, గుర్రం గేటు మీరు ఇప్పుడు పరిశీలించారు. అది శిథిలావస్థ స్థితికి వస్తుంది, బీటలు వారింది. దీని మీద మీరు ఒక పౌరుడిగా ఎలా స్పందిస్తారు? సార్, రేపు నూజివీడు వాసిగా నేనేమంటానంటే, మన చరిత్రని రాబోయే భవిష్యత్ తరాలకి మనమే అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే నేను కూడా మీరు చెప్పిన తర్వాత చూశాను. దీని మీద మా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తాను. మున్సిపల్ సిబ్బంది ఎవరైతే దాన్ని వర్క్ చేస్తారో, ఏఈలో, డిఈలో, ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టిలో కూడా పెడతాను. తగిన చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా నా వంతు కృషి నేను కూడా చేస్తానని ఈ నూజివీడు పౌరుడిగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తెలియజేస్తున్నాను సార్. మీ పేరు చెప్పండి. నా పేరు ఎలినేని రంగారావు. సార్, ఇప్పుడు ఇక్కడ నూజివీడుకు చిరస్థాయిగా నిలిచినటువంటి కట్టడాలు చూశారు. వీటి మీద మీరు ఎలా స్పందిస్తారు? ఈ ప్రాచీన కాలం చరిత్రకి నిలబడి ఉన్నాయి. నూజివీడు అంటేనే కుక్కల గేటు, గుర్ర గేటు అనే 2 గేట్లు ఉన్నాయి. ఈ 2 గేట్లు శిథిలావస్థకి చేరింది. అయితే వీటిని పునర్నిర్మించాలి. ఆ నిర్మించడంలో భాగంగా కింద వైపు తొలగించి పైన ఆ విగ్రహాన్ని ఎటుపోకుండా పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఈ రోడ్డు చాలా విపరీతమైన రద్దీతో కూడి ఉన్నటువంటిది. అందువల్ల ఈ రద్దీని దృష్ట్యా 4 శతాబ్దాల క్రితం నిర్మించినటువంటి ఈ గుర్రం గేట్ని కింద వైపు వెడల్పు చేసి పై వాటిని రక్షించాలి. హైదరాబాద్కి చార్మినార్ ఎలాగో, ఢిల్లీకి కుతుబ్మినార్ ఎలాగో, అలాగే రాజస్థాన్కి కోటలు ఎలాగో నూజివీడికి కూడా చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి వీటిని కాపాడుతూ ప్రజల యొక్క శ్రేయస్సు దృష్ట్యా ఈ రూటుని వెడల్పు చేయాలి. కింద వైపు 10 అడుగుల దూరం, 10 అడుగుల ఎత్తు వరకు వెడల్పు చేస్తే నూజివీడికి చాలా బాగుంటుందని నా అభిప్రాయం.